నిజంగా బంగారం అంటే ఎవరికన్నా పాయరమే కదా. అసలే తులం బంగారం 1,50,000 కూడా పోయింది. అసంటి వల్ల బంగారం పోతే ఎట్లుంటుంది? పానం పోయినట్టే అవుతుంది. అసలు అన్నమన్న తినబుద్ధి అవుతుందా? ఏడ్చుకుంటూనే ఉంటారు, దేవుళ్ళకు మొక్కుతారు, కొట్టేసిన వాళ్ళకు శాపాలు పెడతారు, వాళ్ళకు వీళ్ళకు చెప్పుకుంటారు, అన్నీ పడుతుంటారు కదా. అయితే పోయిందనుకున్న బంగారం దొరికితే ఎట్లుంటుందోళ్ళ చూస్తారా? అగో పోయిన నగలు దొరికితే ఇగో గిట్లుంటది. పాపం ఆమె సంతోషంలా ఎంత ఏడుస్తున్నదో కదా. కాదా మరి? ఒకటా రెండా 10 లక్షల విలువ గల నగలు మరి అవి. ఈమె బెంగళూరు ఆమె నగలను బ్యాగ్లో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల ప్రయాణం కట్టింది. ఆగమాగంలా బస్సు దిగింది, బ్యాగ్ అందులోనే మర్చిపోయింది. చాలా సేపటి దాకా బ్యాగు పోయిందన్న ముచ్చటేరికైంది. మరి పోగొట్టుకున్నది నగలేనా? ఇక దొరుకుతాయా? ఇక నగలన్నీ పోయినాయని పాపం మస్తు ఏడిచిందోళ్ళ ఆర్టీసీ వాళ్ళకు పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆర్టీసీ డ్రైవర్ కండక్టరు మంచోళ్ళు ఉన్నట్టున్నది. వాళ్ళు ఆమె బంగారం కోసం బస్సు అంతా దేవులాడంగా దొరికినాయి. ఇక ఈమెను పిలిపించి దొరికిన నగలను అప్పజెప్పారు. ఇక బ్యాగులో ఉన్న బంగారం చూసి ఆమె ఒక సంబరపడు కాదా మరి. చచ్చిపోయిన మనిషి బతికితే ఎంత సంబరమో, పోయిన బంగారం మళ్ళా దొరికే వరకల్లా పాపం ఆమెకు సంతోషంలో కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. ఆగో ಇದೆ ಅಲ್ವಮ್ಮ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ಇದೆ ಅಲ್ವಮ್ಮ? ಅಲ್ಲಮ್ಮ ಈಗ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ಇದಾವಲ್ವ ನಿಮ್ಮವು? ಇದೇ ಗಾಡಿಲಮ್ಮ ಬಂದಿದ್ದೀವಿ, ಇವರೇ ಕಂಡಕ್ಟ್ರು. ಹೋಗಿ ಹೋಗಿ ನೀವು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡೋಗಿ. ಇಲ್ಲಿ 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 ಆಯಿತು. ಹಾಂ ಓಕೆ ಓಕೆ. ಹಾಂ ಸರಿ 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 ಆಯಿತು. నిజంగా ఈ ఆర్టీసోలను తారీఫ్ చేయవలసిందే కదా. 10 లక్షల విలువ గల నగలు దొరికినా కానీ మళ్ళా ఆమెకు అప్పచెప్పిరంటే గ్రేటే కదా. అన్నట్టు మొన్న కూడా గిట్లనే తమిళనాడులా శతకూపల బంగారం దొరికితే సాఫ్ సఫాయి చేసే ఈ అక్క భద్రంగా అప్పచెప్పింది. మంది సొమ్ము నాకెందుకు అనుకుంటా. ఆమె నియతికి దేశమంతా మస్తు మెచ్చుకున్నది. రాజకీయ లీడర్లు, సినిమా సార్లు ఆమెను పిలిపించుకొని సన్మానం కూడా చేశారు. నిజంగా మనం ఎంత కమాయించినామని కాదుల్లా, ఎంత నియత్తుగా ఉన్నామన్నదే ముఖ్యం. నియత్తుని బతుకుతే ₹1 కూడా చిన్నగానే కనబడతాయి కదా.